The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word by sitting at His feet. దేవుని పాదం చెంత కూర్చొని ఆయన వాక్యంను ధ్యానించలాగిన మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Whenever we come to the presence of God, the Lord is willing to speak to us. దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడేదానికి ఇష్టపడుతున్నాడు. When we see the messages that are given on this earth, ఈ భూమి మీద ఇవ్వబడినటువంటి ప్రసంగాలని ఒక్కసారి మనం గమనిస్తే, out of all the messages, what I feel is the best message is from the very mouth of Lord Jesus Christ, that is a Sermon on the Mount. భూమి మీద ఇవ్వబడిన ప్రసంగాలన్నిటికల్లా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన ప్రసంగము ఒకే ఒక ప్రసంగము, అది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ప్రసంగం. అదే కొండ మీద ప్రసంగంగా మనకి చెప్పబడుతుంది. It is mentioned in 3 chapters in the Bible. బైబిల్ గ్రంథంలో 3 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. Though the other gospel writers have not written very clearly, but Matthew has written in 3 chapters 5, 6 and 7. మిగతా సువార్తికులు అంత స్పష్టంగా వాటిని వివరంగా రాయకపోయినా మత్తయి అయితే 3 అధ్యాయాలు కేటాయించాడు. 5, 6, 7 అధ్యాయాల్లో రాశాడు. And in that message, ఆ వర్తమానంలో in verses 13 and 14 of 5th chapter, 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో the Lord is comparing you and I who are born again to salt and light. తిరిగి జన్మించిన నిన్ను నన్ను దేవుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని ఉప్పుగా వెలుగుగా పోల్చాడు. Yes, quite often I say the Lord compared His children with so many things. నేను తరచుగా చెప్తున్నట్లుగానే మరి దేవుడు మనల్ని అనేక విషయాలతో పోలుస్తా ఉన్నాడు. And He wants to express His intimacy with you and me. నీతో నాతో ఆయనకున్నటువంటి ఆ సన్నిహితత్వాన్ని ఆయన వ్యక్తపరచగోరుతున్నాడు. For example, ఉదాహరణకి the Lord says He is the shepherd and we are the sheep. దేవుడు అంటాడు కదా, ఆయన కాపరి, యెహోవా కాపరి, మనమేమో గొర్రెలమని. That shows the intimacy. కాబట్టి ఇది మన ఎంతో సన్నిహిత్వాన్ని చూపిస్తా. I have seen in the villages, నేను గ్రామాల్లో చూశాను. and the shepherds leaving their families night times, they will be spending their time with the flock in the fields. కాపరి తన ఇంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి రాత్రి వేళలో అడవి ప్రాంతాల్లో పొలాల్లో ఆ గొర్రెలతో కూడా అక్కడే ఉంటాడు. In one sense we can say the sheep are more valuable than his wife and children. ఒక విధంగా చెప్పాలంటే తన భార్య పిల్లల కుటుంబం కన్నా ఆ వ్యక్తికి, ఆ కాపరికి గొర్రెలంటేనే ఎంతో ప్రియం, ఎంతో విలువైనవి. The day when Lord Jesus Christ was born in Bethlehem, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించిన నాడు you can see the shepherds with the flock, not in their families. చూడండి, అక్కడ గొర్రెల కాపరులు గొర్రెలతో కూడా రాత్రి వేళ మంద కాచుకుంటారు, ఇంటి దగ్గర లేరు. What the Lord is telling, దేవుడు ఏమంటున్నాడు? I am not that much happy with heaven and all the angels, but I am more happy with you. You are my sheep and I am the shepherd. I want to spend my time with you. పరలోకంలో ఆ వైభవము దేవదూతలతో ఉండడం నాకు అంతగా సంతోషం అనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ నేను కాపరిగా, నీవు నా గొర్రెగా, ఈ సమీపత్వాన్ని ఆయన కోరుతున్నాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, whatever the Lord said, the comparison, it speaks of the intimacy. దేవుడు చెప్పినటువంటి పోలికలు ఇవన్నీ అయినా కానీ ఇవన్నీ కూడా మనకి సమీపత్వాన్ని చూపిస్తున్నాయి. For example, I am the vine and you are the branches. మరొక ఉదాహరణ, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. What does it mean? దాని అర్థం An ఏమిటి? inseparable relation. Without the vine, the branch cannot survive. విడదీయరాని సంబంధం కనబడుతోంది కదండి. ఆ ద్రాక్షావళి లేనిదే తీగ బ్రతకలేదు. And if the branch has to live, it has to take the sap from the stem of that vine. తీగ అది జీవం కలిగి బ్రతికి ఉండాలి అంటే ద్రాక్షావల్లిలో దానికి అంటుకట్టబడి దానిలోని వచ్చే సారం తీసుకోవాలి. And see, that's why that is an inseparable relationship. ఇక్కడ విడదీయరాని సంబంధాన్ని మనకు చూపిస్తాం. Whatever you see, మీరు ఏదైనా చూసుకోండి. I am the chief cornerstone, you are all the living stones. నేను ముఖ్యమైన మూలరాతిని అన్నాడు, మీరు సజీవమైన రాళ్ళు అన్నాడు. So that inseparable relation. ఇక్కడ కూడా విడదీయరాని సంబంధం కనబడుతుంది. I am the head and you are the body. నేను శిరస్సు, మీరు శరీరం. You cannot separate the head from the body. కాబట్టి శరీరం నుండి శిరస్సుని మనము వేరు చేయలేం, విడదీయలేం. So brothers and
sisters, కాబట్టి సోదరి సోదరులారా, this is how the Lord is loving you and me. ఈ విధంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. At the same time, మరి అదే సమయంలో He has given so many commissions to the born again children. తిరిగి జన్మించిన పిల్లలకి ఎన్నో ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. You are my watchman. మీరు కావలివారు, నా కొరకు కావలివారు మీరు. And as a watchman sees the dangers and alarms the people inside, in a similar way, we have to watch what are the things that are going on around, and then we have to warn the people of this world. కావలివాడు బయట పొంచిన ప్రమాదాలు చూసి లోపలున్న వారికి హెచ్చరిక చేసినట్లుగా నీవు నేను కూడా బయట జరుగుతున్న పొంచిన ప్రమాదాలను చూసి ఆ క్రీస్తుని ఎరగని వారిని మనము మేల్కొల్పాలి, జాగరూకులుగా చేయవలసిన బాధ్యత. We are living in the end days. మనము చివరి దినాల్లో A జీవిస్తున్నాం. watchman will not sleep. కావలివాడు నిద్రపోడు. He will be observing all around what danger is coming and what is happening. చుట్టూ ఏ ప్రమాదం పొంచి ఉంది, ఏమి జరుగుతా ఉన్నాయి, వీటన్నిటిని కూడా కావలి కాస్తూ గమనిస్తూ ఉంటాడు. People inside the house, or in the olden days, there were walls for every city. People inside the city, they may be sleeping, but the watchman will be always alert. పురాతన దినాల్లో అప్పుడున్నటువంటి ఆ ఇళ్ళకి పట్టణాలకి కోటలుండే, ప్రహారీలుండే, వాటిపైన ఒక బురుజులాగా ఉండే దానిలో కావలివాడు ఉండి బయట ఇవన్నీ కూడా గమనిస్తుండేవాడు. లోపల ఉన్నవారు ప్రశాంతంగా నిద్రపోయేవారు. Not only that, అంతేకాకుండా and you and I are arrows of God. నీవు నేను దేవుని కొరకు బాణములు వంటివారు. Isaiah 49:2 says, యెషయా గ్రంథం 49:2 రాయబడింది. the hunter or the archer will lose the arrow with a purpose so that it may hit the target. వేటాడేవాడు ఆ బాణాన్ని ఒక ఖచ్చితమైనటువంటి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికే దాన్ని వదులుతాడు, దాన్ని So ఉపయోగిస్తాడు. in a similar way, God has sent you and me to this world with a specific purpose, with a specific call. అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా ఒక నిర్దిష్టమైన పిలుపు, నిర్దిష్టమైనటువంటి ఒక ఉద్దేశం కొరకే మనల్ని పిలిచాడు. Yes, in a similar way. అదే రీతిగా So when we come to Matthew's Gospel, 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనం the వస్తాం. Lord is telling, you are the salt of the earth, you are the light of the world. దేవుడు అంటున్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So today we are going to see 5:13 of Matthew's Gospel. నేటి దినాన మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం We చేస్తాం. are going to meditate on the topic salt of the earth. ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అనే ఆ మాటని, ఆ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. 5:13 of Matthew. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. You are the salt of the earth, but if the salt have lost his savour, wherewith shall it be salted? It is thenceforth good for nothing, but to be cast out and to be trodden under the foot of men. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. What the Lord is telling, దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? it is reminding us our responsibility to influence the world. ఇక్కడ చూడండి, లోకాన్ని ప్రభావితం చేయవలసినటువంటి బాధ్యత ఏదైతే మనకుందో దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. In the earlier 12 verses in 5th chapter, అంతకు పూర్వం ఉన్నటువంటి 12 వచనాలు, 5వ అధ్యాయంలోని పై 12 వచనాల్లో the Lord is talking about beatitudes. That is how you must be. Be is there. కాబట్టి ఇక్కడ దేవుడు ధన్యతల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ మీరు ఉండవలసిన విధానాలు చెప్తాను, ఏ విధంగా ఉండాలి అని చెప్పాడు. What are the beatitudes? ఏమిటి ఆ ధన్యతలన్నీ? The qualities to be present in every citizen of his kingdom. చూడండి, ఆయన రాజ్యం యొక్క పౌరులలో ఉండవలసిన లక్షణాల గురించి. If you are telling that my citizenship is in heaven, మీరు కానీ మరి నా పౌరస్థితి పరలోకము అని చెప్తున్నారు and అనుకోండి, I am not going to continue in this world permanently, నేను ఈ లోకంలో ఎప్పటికీ చిరకాలము ఉండిపోను very అంటున్నారు shortly I am going to go to heaven, అతి త్వరలో నేను పరలోకానికి and వెళ్ళిపోతున్నాను my అని చెప్పి. permanent citizenship is in heaven. కాబట్టి మరి చిరకాలము నా యొక్క పౌరసత్వం అనేది ఆ పరలోకానికి సంబంధించింది అంతే. So the qualities of a citizen who belongs to his kingdom, they are beatitudes. ఆయన రాజ్యానికి చెందిన పౌరులకు ఉండవలసిన లక్షణాలే ఈ ధన్యతలన్నీ కూడా. That all those things he has mentioned in the first 12 verses of 5th chapter. ఆ విషయాలన్నీ కూడా 5వ అధ్యాయంలోని మొదటి 12 వచనాల్లో ప్రస్తావించారు. Having those beatitudes in our lives,
we can influence very positively this world. ఆ ధన్యతలన్నీ కలిగిన వారమై ఈ లోకాన్ని ఎంతో సానుకూలంగా మనం ప్రభావితం చేయగలం. And after talking about the ఈ Beatitudes, ధన్యతల గురించి మాట్లాడిన తర్వాత so immediately when he comes to 13th verse, he is talking about our responsibility. వెంటనే 13వ వచనానికి వచ్చేసరికి మన బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతున్నారు. You are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. Generally, we will not recognize the importance of salt even in our bodies. సాధారణంగా ఈ ఉప్పు గురించి అంతగా ప్రాముఖ్యత పట్టించుకోం. మన శరీరానికి సంబంధించిన ఉప్పు విషయంలో కూడా మనం పట్టించుకోం. Yes, even to maintain our health, the salt must be there in our body. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా తగు మోతాదులో ఆ ఉప్పు అనేది మన శరీరానికి అవసరం. The exact percentage of salt in our blood streams, they will keep us healthy. చూడండి, మన రక్తంలో అవి సరిగ్గా ఉండవలసినంత ఆ ఉప్పు ఏదైతే ఉంటుందో అది మనల్ని మరి బ్రతికిస్తా ఉంది. If any deviation is there, that will bring sickness and later it may lead to death also. మరి ఏదైనా అక్కడ పొరపాటుగానే జరిగిందంటే అది మన అనారోగ్యానికి దారి తీస్తుంది, కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా. Not only that, అంతేకాదు, salt is the sustainer of life. చూడండి, ఉప్పు అనేది మనం బ్రతికించి ఉండగలిగేదిగా ఉంది. There are so many qualities to the salt. We are going to see in detail. ఈ ఉప్పుకి అనేకమైన గుణాలు ఉన్నాయి. మనం చాలా వివరంగా వీటిని ఇప్పుడు ధ్యానం చేద్దాం. Yeah, it is the sustainer of not only life, even the plant life also. చూడండి, మనల్ని అది బ్రతికించడం మాత్రమే కాకుండా మొక్కలను కూడా అది బ్రతికిస్తుంది. For example, ఉదాహరణకి all of us know very well, మనందరికీ బాగా తెలిసిందే, the ocean waters are very salty. Sea or ocean. చూడండి, ఆ సముద్రాలు, మహాసముద్రాలు ఉంటాయి కదండి, వాటి నీళ్లు ఎక్కువ శాతం ఉప్పుగా ఉంటాయి. We cannot drink ఆ ఉప్పు నీళ్లు కాబట్టి మనం because they are తాగలేం, too salty. చాలా ఉప్పుగా ఉంటాయి. But when we come to the rivers and canals, కానీ మనం అదే నదులు, కాలువల దగ్గరికి వచ్చామనుకోండి, the water is not salty దానిలో ఉన్న నీళ్లు అంతగా ఉప్పగా ఉండవు. and we can drink them. మనం వాటిని త్రాగగలం. Yes, because they are not salty. ఎందుకంటే అవి అంత ఉప్పుగా ఉండవు. But if you carefully observe, అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే at the bed of the oceans there will be trees, there will be forests, whereas at the bed of the rivers not even a single plant can grow. మీరు చూడండి, సముద్రము, మహాసముద్రాలు అట్టడుగు భాగానికి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ చూడండి మొక్కలు కనబడతా ఉంటాయి, అవి బ్రతికే ఉంటాయి. అడవులు ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద పెద్ద అడవులు కూడా కనబడతాయి, పెద్ద వృక్షాలు ఉంటాయి. If you see in the National Geographic or even in the Animal Planet channels which are talking about the science, and you can see big forests and mountains under Pacific, under Atlantic, like that oceans. కాబట్టి మీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కానీ, యానిమల్ కింగ్డమ్, ఇలాంటి వాటి ఆ ఛానల్స్లో మీరు గమనిస్తే ఆ పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాల కింది భాగాల్లో అడుగుకి వెళ్ళిపోతే మొక్కలు ఉన్నాయి, ఆ తర్వాత అడవులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదే నదుల్లో అవి కనపడవు, Isn't it? ఒక్క మొక్క కూడా ఉండదు అక్కడ. Though the water is so pleasant and drinkable, ఇక్కడ ఉన్న నీళ్లు అవి చక్కగా మధురంగా మనం తాగగలిగినంతగా ఉన్నప్పటికీ but no plant will grow. కానీ అక్కడ ఏ మొక్క మొలవ. Though the water of the seas and the oceans are so salty, మరి అదే సముద్ర మహాసముద్రాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఉప్పుగా ఉన్నప్పటికీ, but that is the sustainer of life. అది చూసారా అండి, అక్కడ జీవం ఉంటుంది, అది బ్రతికించేదిగా ఉంది. Salt is a preservator. అంతేకాదు, ఈ ఉప్పు భద్రపరిచే గుణం ఉంది. And it retards and it stops spoilage. అంతేకాకుండా చెడిపోకుండా అది ఉంచగలదు, ఆ And సామర్థ్యం ఉంది. that adds flavor to the food. అంతేకాకుండా ఆహారం, భోజనానికి అది మా రుచిని కల్పిస్తుంది. Even in the Bible, బైబిల్ గ్రంథంలో that కూడా speaks of covenant also. అది నిబంధనని కూడా సూచిస్తాం. In the book of Leviticus, లేవియా కాండంలో in chapter 2, 2వ అధ్యాయంలో verse 13, 13వ వచనంలో it is a symbol of a binding covenant. ఇక్కడ చూడండి, మరొక నిబంధన చేయబడినటువంటి సంగతి గురించి 2వ అధ్యాయము 13వ వచనం. And every oblation of thy meat offering shall thou season with salt, neither shall thou suffer the salt of the covenant of thy God to be lacking from thy meat offering. With all thine offerings thou shalt offer salt. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. See,
It is speaking of a symbol of a binding covenant. కాబట్టి ఇక్కడ నిబంధన చేయబడే దాని గురించి మాట్లాడుతా ఉంది. So many things the salt is speaking of. కాబట్టి ఈ విధంగా ఉప్పు మాటకు వస్తే అనేక విషయాల గురించి అది So మాట్లాడుతుంది. in a simple way, in an understandable way, we are going to see 7 important qualities of salt, and let us examine whether those qualities are there in our life or not. సామాన్యమైన విధానంలో అర్థం చేసుకోగలిగే విధానంలో ఈ ఉప్పుకి ఉన్నటువంటి ఒక 7 లక్షణాలు 7 గుణాలు ధ్యానం చేద్దాం. ఆ లక్షణాలు మనందరిలో ఉన్నాయా లేవో కూడా పరీక్షించుకుందాం. Because the Lord is telling you are the salt of the earth. ఎందుకనగా దేవుడు చెప్తున్న మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. Yes, it is for the born again people of God. ఇది మరి తిరిగి జన్మించిన వారు దేవుని బిడ్డలకి. He is talking to his disciples. తన శిష్యులతో మాట్లాడుతున్నారు. Yes, you are the salt of the earth. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. So why God is calling us as the salt of the earth? కాబట్టి మరి దేవుడు ఎందుకు మీరు ఈ లోకమును ఉప్పై ఉన్నారు అని చెప్తున్నారు. What are the qualities of salt? ఈ ఉప్పుకున్నటువంటి లక్షణాలు దాని గుణం Oh, ఏంటి? there may be 100 qualities, but వందల- let us see only 7 so that we may examine our own lives. చాలా లక్షణాలు ఉండవచ్చు, కనీసం ఒక 7 మనం చూసుకుందాం. తద్వారా మన జీవితాలని పరీక్షించుకుంటాం. Number 1, మొదటిది the preserving ability. దానికి చూడండి భద్రపరిచేటువంటి సామర్థ్యం ఉంది, Isn't it? కదండి? If you add salt to some material, the material will not be spoiled. It retards spoilage. ఏదైనా వస్తువు పదార్థానికి మీరు ఉప్పు చేర్చారనుకోండి, అది చెడిపోకుండా బాగా ఉంటుంది, అది భద్రంగా ఉంటుంది. You can ask sisters who are working well in the kitchen. మరి వంటగదిలో పనిచేసే సహోదరులను మీరు కానీ అడిగితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. They will tell more about salt more than me. మరి ఈ ఉప్పు గురించి నాకన్నా వాళ్ళే బాగా ఎక్కువ చెప్తారు. Yeah, the salt wards off decay. కాబట్టి ఈ ఉప్పు అనేది అది చెడిపోకుండా పాడైపోకుండా నిల్వ ఉంచగలదు. When we rub those salt with the meat or other non-vegetarian items, they will not be spoiled. చూడండి, కొన్ని ఉన్నాయి కదా తినేటువంటి ఆ పదార్థాలు మాంసాహారాలు లాంటి వాటికి మీరు ఉప్పు చేర్చారనుకోండి, ఉప్పు దానికి రుద్ది పెట్టారనుకోండి, అది చాలా కాలం నిల్వ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. Whenever we go to our native places, మా స్వగ్రామానికి వెళ్ళిన సందర్భాల్లో our parents, they used to give prawns and some of this meat and all these things. తల్లిదండ్రులు అక్కడ రొయ్యలు లేకపోతే ఈ మాంసాహారం ఇలాంటివి ఇస్తా ఉంటారు. And they used to ask us, take it to your place, Hyderabad. ఇవి మీరు హైదరాబాద్ కి మీ ప్రాంతానికి తీసుకువెళ్ళమంటారు. But till next morning they may be spoiled. అరే మరి మరుసటి రోజుకి అవి చెడిపోవచ్చు కదా, And my పాడైపోతాయి mother కదా. used to tell, అప్పుడు అమ్మ చెప్తా no, ఉంటుంది, no problem. I have added salt to the ఏం పర్వాలేదు, దానికి ఏమీ కాదు, ఎందుకంటే నేను ఉప్పు రాసి పెట్టానంటారు. salt wards off decay. కాబట్టి ఉప్పు అనేది అది చెడిపోకుండా దాన్ని కాపాడుతుంది. When it is rubbed into the meat, even the pickles, they will not be spoiled. కాబట్టి ఈ మాంసాహారాలకి కానీ లేదా కొన్ని పచ్చళ్ళు ఉంటాయి, వాటికి ఉప్పు చేరిస్తే అది పాడైపోకుండా ఉంటుంది. There will not be destruction. కాబట్టి అక్కడ ఎలాంటి ఈ నాశనం అనేది ఉండదు, For చెడిపోవడం ఉండదు. example, ఉదాహరణకి you will be preparing pickles in your own house. మీ ఇంటిలో పచ్చళ్ళు తయారు చేస్తున్నారు అనుకో, And sometimes we will purchase pickles from the market. కొన్నిసార్లు మనం బజార్ నుండి పచ్చళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటాం. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? In the pickle that is purchased from the market, the salt content will be little bit more. మీరు బజార్ నుంచి కొని తెచ్చుకున్న పచ్చళ్ళలో మీరు గమనిస్తే కొంత ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. Because the company people, they will add a little bit more salt so that the pickle may not be spoiled. ఎందుకంటే కంపెనీ వారే ఉప్పు కొంత ఎక్కువగానే దానికి చేరుస్తారు, ఎందుకు అది చెడిపోకుండా ఉండాలని. So preserving ability. కాబట్టి దానికి మీరు భద్రపరిచేటువంటి శక్తి సామర్థ్యం దానికి ఉంది. When you and I as salt, when we are living in a community, when we are living in a colony, when we are living in a village, and you and I must be the preservers of that colony, community or village. నీవు నేను ఒక ఉప్పు వలె ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మనం నివసించేటువంటి ఆ కాలనీ, ఆ గ్రామం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వ్యాస్తులకి మనము ఉప్పు వలె వారిని భద్రపరచవలసిన వారమే ఉన్నాం. When the Lord called Abraham, దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు, yes, when he made the covenant, నిబంధన చేసినప్పుడు not only he said, I will bless you, నేను నిన్ను ఆశీర్వదించను అని చెప్పడం మాత్రమే not కాదు, only telling that I will bless them that bless you and curse them that curse you. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని నేను శపించదను అనే ఈ మాటలు మాత్రమే కాకుండా But what more he said? ఇంకా ఏమన్నాడు? You will be a blessing to the whole world. నువ్వు అనేక జనములకు, నువ్వు ఈ లోకానికే ఆశీర్వాదకరంగా ఉంటావు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి You కదా. and I, as the children of God, are a blessing to the whole world around us. నీవు నేను దేవుని పిల్లలంగా
సర్వలోకానికి మనం దీవెనకరంగా ఉండాలి. This is what Abraham prayed for Lot. ఇదే అబ్రహాము లోతు కొరకు చేసిన In ప్రార్థన. 18th chapter of Genesis, when the Lord came to Abraham to tell him what he is going to do, ఆదికాండం 18వ అధ్యాయంలో మరి అబ్రహామునకు దేవుడు జరగబోయే వాటిని ఆయన చెప్పడానికి వచ్చినప్పుడు, and when he was talking about Sodom and Gomorrah, సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతుండగా and Abraham made a very long prayer. అబ్రహాము చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు Oh అక్కడ. Lord, if 50 righteous people are there, are you going to destroy them along with those Sodomites? దేవా 50 మంది నీతిమంతులుంటే ఆ సొదొమ వారితో కూడా నాశనం చేయకుండా కాపాడతావా? God said, I will not. దేవుడు అన్నాడు, ఖచ్చితంగా నేను కాపాడతాను. 45. 45 మంది It ఉంటే is a six-fold prayer. అది 6 అంతల ప్రార్థనగా And ఉంటుంది. then 40. తర్వాత 40 మంది అన్నాడు, 30, 30 మంది అన్నాడు, 20, 20 మంది అన్నాడు, 10. 10 మంది ఉంటే If 10 righteous people are there, 10 మంది నీతిమంతులు ఉన్నా the Lord is telling, I will not destroy Sodom and సొదొమ Gomorrah. గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయను అని దేవుడు 10 చెప్పాడు. righteous people were there in Sodom and Gomorrah, probably they would be saved from destruction. ఒకవేళ సొదొమ గొమొర్రాలో ఆ దినాన్న 10 మంది, కనీసం 10 మంది నీతిమంతులు ఉండుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు కాపాడబడి ఉండేవి, నాశనం కాకుండా. Those 10 righteous people could have preserved Sodom. ఆ 10 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రాని వారు భద్రపరచుండేవాళ్ళు. Even among us also. మరి మన మధ్యలో కూడా Yes, we are preserved because of the few salty Christians around us. మన చుట్టూ ఉన్న కొందరు ఈ ఉప్పు కలిగినటువంటి క్రైస్తవులు ఉన్న కారణాన్ని బట్టి భద్రంగా ఉన్నాం. Because few people of God are there on this earth. ఎందుకనగా భూమి మీద ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. The Lord is giving rain. దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. Yes, I am giving rain for the righteous people. Matthew 5:45 in the same Sermon on the Mount. అదే కొండ మీద ప్రసంగంలోని మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో భూమి మీద ఉన్న ప్రజలందరికీ నేను వర్షాన్ని కురిపిస్తున్నాను. Because of the righteous people I am giving. నీతిమంతులను బట్టి, నీతిమంతులు ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను వర్షాన్ని కురిపిస్తున్నా. And all the unrighteous people are also enjoying. అనీతిమంతులైన వారు కూడా వీటి ఫలాన్ని ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. 5:45 5వ అధ్యాయము 45వ వచనం. that ye may be the children of your Father which is in heaven. For he maketh his sun to rise on the evil and on the good, and sendeth rain on the just and on the unjust. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. Yes, God is giving the rain and air or the sun for the sake of few just people, righteous people, that are his children, but everybody is enjoying. దేవుడు తన పిల్లలైన నీతిమంతుల కొరకే ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచుని కురిపిస్తున్నాడు. అయితే ఆ నీతిమంతుల కొరకు కురిపిస్తున్న కారణాన్ని బట్టి అక్కడ అనీతిమంతులు కూడా ఉన్నారు భూమి మీద, వాళ్ళు కూడా దాని ఫలాన్ని అనుభవిస్తున్నారు. There are many unrighteous people. చాలా మంది ఉన్నారు, అనేకమైన అనీతిమంతులు ఉన్నారు. People who are leaving God and living as they like. దేవుణ్ణి విడిచి ఇష్టానుసారమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. Yes, they are forgetting God. వారు దేవుణ్ణే మర్చిపోయేవాళ్ళు. But God has not forgotten them. అయితే దేవుడు వారిని For మర్చిపోలేదు. the sake of the righteous people, he is giving sun, he is giving air, he is giving rain, and everybody is enjoying. నీతిమంతుల కొరకే ఆయన సూర్యరశ్మిని ఇస్తున్నాడు, వర్షాన్ని, గాలిని, నీరు, ఇవన్నీ కూడా వాళ్ళ గురించి ఇస్తున్నాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? If those righteous people are not there, God will not give these things. అనగా ఆ నీతిమంతులే గాని లేకపోతే మరి దేవుడు వాటిని ఇవ్వడు కదా. Will there be any day that the righteous people will not be there on earth? భూమి మీద నీతిమంతులు లేని రోజు ఎప్పుడైనా ఉండిందా? Yes, it will come. వస్తుంది, రాబోతుంది అది. Shortly, when the Lord Jesus Christ come to the mid-air, and all the believers will be caught up to the mid-air. అతి త్వరలోనే అది జరగబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులైన వారు అనగా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా భూమి మీద నుండి ఎత్తబడతారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. Every day will not be like this. ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉండదు. One day the Lord Jesus Christ is going to come to the mid-air. ఒక దినాన్న యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి రానై ఉన్నాడు. Oh, that is what the Bible is telling. అదే బైబిల్ చెప్తా ఉంది. And those people who are born again, they will be caught up to the mid-air. మరి తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా మధ్యాకాశంలో ఎత్తబడతారు, కొనిపోబడతారు. Time and again it is written in the Bible, the dead in Christ shall rise first, and those people who are living, who believed in Christ, and they will be caught up with them in a twinkling of an eye. అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనమందరం కూడా రెప్పపాటున మార్పు చెంది ఎత్తబడతాం. So all these people, when they are caught up to the mid-air,
మరి వీళ్ళందరూ కూడా ఆ మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు Not even a single righteous man will be there. ఒక్క నీతిమంతుడు, కనీసం ఒక్కడంటే ఒక్క నీతిమంతుడు కూడా ఇక్కడ ఉండడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The Bible says బైబిల్ చెప్తా ఉంది, tribulation starts. శ్రమలు ఆరంభమవుతాయి. Today why tribulation is not starting? ఈ రోజు ఇంకను శ్రమలు ఎందుకు ఆరంభం కాలేదు? Some born again people are there. కొందరు తిరిగి జన్మించిన కొందరు ఉన్నారు ఇక్కడ. Those people who are not believing in God, I am telling. మరి దేవుని యందు ఇంకను విశ్వాసం ఉంచడం లేదు కదా, వారితో చెప్తున్నా. Those people who are ignoring God in their lives, I am telling. వారి జీవితాల్లో దేవుడంటే లెక్క చేయని వారి గురించి చెప్తున్నా. Today you are safe not because of your intelligence or your riches. It is because some righteous people, some godly people are there on the earth. That's why you are safe. ఈ రోజు నువ్వు సురక్షితంగా ఉన్నావంటే నీకున్న తెలివితేటలు, నీకున్న డబ్బు, జ్ఞానం అనుకుంటున్నావా? కానే కాదు. రక్షింపబడిన తిరిగి జన్మించినటువంటి కొద్దిమంది దేవుని పిల్లలు నీతిమంతులు ఉన్నారు. వాళ్ళని బట్టి, Because of them you are safe. వాళ్ళని బట్టే నీవు సురక్షితంగా క్షేమంగా ఉన్నావు. That's why don't mock at them. అందుకని అలాంటి వారిని చూసినప్పుడు ఎగతాళి చేయకు, Don't trouble them. వాళ్ళకి ఇబ్బంది పెట్టకు. Don't put them to trials and troubles. కాబట్టి వాళ్ళకి ఏమి కష్టాలు పెట్టకు, లేకపోతే ఇబ్బంది కలిగించకు. Because of them you are living. వాళ్ళని బట్టే నీవు ఇంకా సజీవంగా ఉన్నావు. Because of them you are safe and sound. వాళ్ళని బట్టే నువ్వు సురక్షితంగా ఉన్నావు, క్షేమంగా But ఉన్నావు. one day they are going to leave this world. అయితే ఒక దినాన వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోనే ఉన్నారు. Tribulation starts. అప్పుడు శ్రమలు And ఆరంభమవుతాయి. after that great tribulation ఆ starts. తర్వాత మహాశ్రమలు ఆరంభమవుతాయి. Oh brothers and sisters. సోదరి సహోదరులారా, Yes, you and I are the salt of the earth. నీవు నేను ఈ లోకమునకు ఉప్పై ఉన్నాం. Thank God for the few truly born again children of God. కొద్ది- Today we are all saved because of them. కొద్దిమంది తిరిగి జన్మించి నిజంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డలను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులం. వాళ్ళని బట్టే మనం అందరం ఇంకాను బ్రతికే ఉన్నాం, సజీవంగా ఉన్నాం. So the first quality of the salt is it's preserving ability. కాబట్టి ఈ ఉప్పునకు ఉన్నటువంటి మొదటి గుణం, ఒక మొదటి లక్షణం ఏమిటిదంటే దానికి భద్రపరిచేటువంటి సామర్థ్యం ఉంది. And secondly, ఇక రెండవది, it's penetrating ability. చూడండి, అది చొచ్చుకొని పోయేటువంటి గుణం ఉంది దానికి. Salt will penetrate whatever it touches. చూడండి, ఉప్పు అనేది అది దేన్ని తాకినా కానీ దాని లోపలికి చొరబడి వెళ్ళిపోతుంది. అది Salt ఒక is a లక్షణం. very aggressive substance. Very quickly it will travel. కాబట్టి ఈ ఉప్పు అనేది అతి త్వరితగతిన అది చొరబడి చొచ్చుకొని పోయేటువంటి లక్షణం దానికి ఉంది. If you are cooking a curry చూడండి, మీరు కూర వండుతున్నారు and అనుకోండి, if you put some salt, కొంత ఉప్పు వేసారు అందులో. before you revolve it with the spoon, distribute with the spoon, the salt itself will go because it is a very aggressive substance. మీరు ఆ గరిటెతో దాన్ని కలిపేంత లోపే ఆ ఉప్పు చాలా త్వరగా వేగంగా అందులో కలిసిపోతా ఉంటది. You and I also must be like that. నీవు నేను కూడా ఆ విధంగా ఉండాలి, ఉండవలసిన God వారు. is telling that you are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు And చెప్తున్నప్పుడు you have to penetrate into the world లోకంలోనికి నువ్వు చొచ్చుకొని పోవాలి. because you are the salt of the earth. ఎందుకనగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. And you should penetrate into the earth, into the world. లోకంలోనికి చొచ్చుకొని పోవాల్సిందే. A Christian is always mobile, he is not stable. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిలకడగా ఉండేవాడు కాదు, సంచరిస్తూనే ఉండాలి, సంచారం చేస్తూ ఉండాలి. We are not here to settle. అంటే ఇక్కడే స్థిరపడిపోయి స్థిరముగా ఉండిపోయేది కాదు మనం. Lord Jesus Christ said, we are the pilgrims, Peter is writing, and we are the strangers. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మనం యాత్రికులము. పేతురు అంటాడు పరదేశులం మనం. So we are not having a continuing place. కాబట్టి మనకి స్థిరమైనటువంటి నివాసము, ప్రదేశము భూమి మీద లేదు. The early church was like that. ఆరంభ సంఘం అట్లా The ఉండింది. early church, see, because of the fear of the Jews, much of the church going people, they settled in Jerusalem only. మరి యూదులకు భయపడి ఆనాడున్న సంఘం వారు ఎక్కువ మంది యెరూషలేములో ఉండిపోయారు. In Acts 8:1, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం, they were all gathering in Jerusalem only, they are not going out. అందరు యెరూషలేములో కూడుకుంటున్నారు, అక్కడే ఉండిపోయారు, It is ఇంకా బయటికి written వెళ్ళడం there. లే. అక్కడ రాయబడిన మాట And ఏమిటి? Saul was consenting unto his death, and at that time there was a great persecution against the church which was at Jerusalem, and they were all scattered abroad throughout all regions of Judea and Samaria except the apostles. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. Why that persecution? చూడండి, ఈ హింస ఎందుకు వచ్చింది అక్కడ? Because they all gathered there. ఎందుకనగా వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఉండిపోయారు, And అక్కడే so it is a కూడుతున్నారు. God sent persecution. కాబట్టి మనం చెప్పాలంటే ఇది దేవుని చేత పంపబడిన హింస అని Because చెప్పాలి. without the permission of God nothing will happen. ఎందుకనగా దేవుని అనుమతి లేనిదే ఏమీ జరగదు. Because they are all flocking in Jerusalem. వీళ్ళందరూ
శిష్యులందరూ కూడా యెరూషలేములోనే సమావేశం అవుతున్నారు, అక్కడే So ఉండిపోయారు. the Lord sent a persecution, and it is written they were scattered all around. దేవుని అనుమతితో వచ్చిన హింస, అప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయారు అని రాయబడింది. And now they were scattered throughout the whole world. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినారు. Even the apostle Thomas came to India. అపోస్తలుడైన తోమా భారతదేశం వరకు వచ్చారు. Yes, even in Madras only. మద్రాస్, In Chennai, he was killed. చెన్నైలో అక్కడే ఆయన హత్య చేయబడ్డాడు. And he worked in Nagarkoil area. He went to Kerala. నాగర్కోయిల్ ప్రాంతాల్లో కేరళ వరకు వెళ్ళారు ఆయన. Yes, throughout the whole world, all the believers were scattered. కాబట్టి శిష్యులందరూ కూడా, విశ్వాసులందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినారు అన్నాడు. As the salt penetrates into every nook and corner of the vessel, in a similar way, they are scattered throughout the whole earth. ఏ విధంగా అయితే ఆ ఉప్పు పాత్రలో వేయబడిన తర్వాత మొత్తం ఆ ప్రాంతం అంతటి కూడా వ్యాపిస్తుందో, అలాగే ఈ శిష్యులైన వారు ప్రపంచవ్యాప్తంగా వారు చెదిరిపోయినారు, వారు చొచ్చుకొని పోయినారు. Even those people who are in Jerusalem, just they have not sat in the upper room, but they have gone to every street of Jerusalem. యెరూషలేములో ఉన్నవారు కూడా ఏదో మేడగదిలో ఉండిపోలేదు, వారు యెరూషలేం వీధులంతట్లో కూడా వెళ్ళిపోయినారు వాళ్ళు. And in 5:28, 5వ అధ్యాయం 28వ in వచనంలో Acts of Apostles, అపోస్తలుల కార్యములు, what is the complaint that is made against these apostles, ఈ అపోస్తలు, Peter and John? ఈ అపోస్తలులైన పేతురు యోహాను మీద మోపబడిన నేరము, నింద ఎలాంటిది అది? In 5th chapter 5వ అధ్యాయం and verse 28, 28వ వచనం, saying, did not we straightly command you that you should not teach in his name? And behold, ye have filled Jerusalem with your doctrine, and intend to bring this man's blood upon us. మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పెను. And what is the result? దాని ఫలితం ఏమైంది? Because they have scattered, and they were scattered and filled Jerusalem with the gospel. వారు చెదిరిపోయి యెరూషలేం అంతటిని కూడా సువార్తతో నింపివేసినప్పుడు, And in 6:1, 6వ అధ్యాయం 1వ it వచనంలో is written that the number of disciples were అక్కడ multiplied. ఏంది? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. Verse 7, 7వ వచనంలో, and the word of God increased, and the number of disciples multiplied. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేంలో బహుగా విస్తరించెను. Yes, they were increasing in number. కాబట్టి సంఖ్యలో వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. 9:42, 9వ అధ్యాయం 42వ and it వచనం, was known throughout all Joppa, and many believed in the Lord. ఇక్కడ చూడండి, ఇది యొప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. Yes, if you are a true child of God, నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే don't sit in one place. ఒక ప్రాంతంలో ఉండిపోకూడదు. If you are immobile because of your physical ailments, that is different. ఒకవేళ నీకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాల రుగ్మతలను బట్టి నువ్వు ఎక్కడ కదలలేని స్థితిలో ఉంటే వేరే విషయం. Some of the people, they will tell, I am very old. కొంతమంది అంటారు, నేను చాలా ముసలోడిని. But I want to tell you, నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, Lord started using Moses from the age of 80. దేవుడు మోషేని తన సేవలో ఉపయోగించుకుంటున్నప్పుడు ఆయన వయసు ఎంత? 80 సంవత్సరాల వయసు అప్పుడు మోషేని First అనమాట. 40 years in Egypt. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో And అయిపోయింది. second 40 years in the Midian desert. తర్వాత 40 సంవత్సరాలు మిథ్యాను అడవి అరణ్యంలో And అయిపోయింది. now he is 80. ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చినాడు 80 మోషే. years he has not worked for God, and suddenly God said, you start working for me. 80 సంవత్సరాల వరకు దేవుని పనేమి చేయలేదు ఆయన. 80వ సంవత్సరంలో దేవుడు ఉన్నటువంటి మోషేతో, ఇదిగో నీవు నా సేవ చేయాలన్నాడు. Moses did the greatest work for the Lord in his old age. మోషే తన వృద్ధాప్యంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. If you are 70 years of age, I am telling, you have to start working from now more and more. 70 సంవత్సరాల వయసులో కానీ మీరు ఉన్నట్లయితే మీతో చెప్తాను, ఇదే సమయం ఇప్పుడు ఇంకను అధికంగా దేవుని సేవ చేయాలి. If you are 80 years of age, I am telling, you are like Moses. Come on. ఒకవేళ మీరు కానీ 80 సంవత్సరాల వయసులో ఉన్నారా, మీరు కూడా మోషే లాంటి వారే, మోషే వలె మీరును రావాలి దేవుని సేవ చేయడానికి. ఆరంభించండి ఇప్పుడే. Let us be like Caleb. కాలేబు వలె ఉందుము గాక. Yes, I am not old, he is telling. ఆయన ఏమంటాడు, నేను ఇంకా ముసలోడిని అయిపోలే, Yes, వృద్ధుడని కాను, I can go on war. నేను ఇప్పటికీ యుద్ధం చేయగలను I can అంటాడు. go to the mountain. కొండ ప్రాంతానికి కూడా నేను I వెళ్తాను. want that Hebron. నాకు ఆ హెబ్రోను I కావాలన్నాడు. want for my inheritance. నాకు అది స్వాస్థ్యంగా You కావాలి need not అంటాడు. come with me. I will go and fight. నువ్వేమి నాతో రావక్కలే, నేనే వెళ్తాను, నేను యుద్ధం చేస్తానంటాడు. Some old people who worked for the Lord during their 30s, 40s, 50s,
కొంతమంది వృద్ధులు చూడండి, వారి వృద్ధాప్యంలో వారు దేవుని కొరకు పని చేసినప్పుడు when they worked for the Lord during their 30s, 40s or 50s. చూడండి, ఆ 30, 40, 50 సంవత్సరాల వయసులో పని చేసినటువంటి ఇప్పుడు వృద్ధులు ఉన్నారు కదా. Today what they are telling? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, చేతగా అవటం లేదు నాకు. That is a wrong statement. ఇక మాకైతే అయిపోయింది మా పని, ఇక మేము మాకు చేత కావడం అంటున్నారు కదా, అది తప్పు మాట. అది లేదు లేదు మేము చేయలేము అంటారు కదా. God will use you. లేదండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. On your deathbed God can use you. మరణ పడక మీద కూడా దేవుడు వాడుకుంటాడు. Those people who are telling this discouragement, who are uttering this discouraging statements, I am telling. నిరుత్సాహకరమైనటువంటి నిరాశపరిచేటువంటి ఈ మాటలు పలుకుతున్నారే, అలాంటి వారితో నేను మాట్లాడుతున్నాను. No brother, you do not know my problem. లేదన్నా, నాకున్న సమస్యలు నీకు తెలియదులే. Everybody is having problem. ప్రతి మనిషికి సమస్య ఉందండి, If you are గుర్తుపెట్టుకోండి. a true Christian, all afflictions are there, tribulation. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే శ్రమలన్నీ వస్తాయి, నీకే వస్తాయి కష్టాలు. You are telling and others are not telling. నువ్వు చెప్పుకుంటున్నావు, వేరే వాళ్ళు చెప్పుకోవడం లేదు, అంతే. Everybody is having problems. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు My ఉన్నాయి. problem may not be your problem may not be my problem, but I am having and you are having problems. నాకున్న సమస్య నీకు ఉండకపోవచ్చు, నీకున్న సమస్య లాంటి నాకు ఉండకపోవచ్చు, కానీ నీకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది. Some people always see the problems as giants. కొంతమంది అయితే ఎప్పుడు కూడా ఈ సమస్యల్ని ఆ ఉన్నత దేహులు, రాక్షస దేహులు లాంటి వారు అలా చూసుకుంటారు. We దాన్ని cannot possess the land of Canaan. మా వల్ల కాదు, కనాను దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము అంటారు. But some people are there. అయితే మరి కొంతమంది ఉన్నారు, Yes, people like Joshua and Caleb. యెహోషువ, కాలేబు లాంటి వారు. Even Joshua is elder to Caleb. ఇంకా చెప్పాలంటే యెహోషువ కాలేబు కన్నా పెద్దవాడు, Maybe 13 to 15 years. 13, 15 సంవత్సరాలు పెద్దవాడు. He is elder to Caleb. కాలేబు కన్నా పెద్దవాడు, And he is doing the war. ఆయన యుద్ధం చేస్తున్నాడు. Oh, what about you? మరి నీ సంగతి ఏమిటి? Don't utter useless statements, discouraging statements. You are discouraged and your statement will discourage others. పనికి మాలిన మాటలు, నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడదు. నువ్వు నిరాశలో ఉంటావు, నిస్పృహలో, ఇతరులు కూడా నువ్వు నిరుత్సాహపరిచేవాడుగా ఉంటావు, అలాంటి మాటలు మాట్లాడదు. God never told that in your old age you will lose your salt. Even till you die, you are the salt of the earth. నువ్వు ముసలాడైపోయి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఇక నీ ఉప్పు సారం పోతుంది అని దేవుడు చెప్పలే. నువ్వు చనిపోయేంత వరకు కూడా ఉప్పు సారం కలిగి ఉంటావు. Yes, salt of the earth. ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. Never say these discouraging statements in your life. నీ జీవితంలో ఎన్నడూ నిరుత్సాహపరిచే మాటలు చెప్పకూడదు. Yes, the apostles are scattered. Are they young people? అపోస్తలు అందరు చెదిరిపోయారు. వాళ్ళు ఏమైనా యవనస్తులా? Yes, till their last day they worked for the Lord. వారి ఆఖరు రోజు వరకు కూడా వాళ్ళు దేవుని కొరకు పని చేశారు. We know about Andrews. ఆంద్రే గురించి మనకు As తెలుసు he కదా. was taken for the execution in an inclined way. ఆయనను చూడండి, ఇటు అడ్డముగా సిలువ వేసి ఆయనని చంపడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు, And at that time also. ఆ సమయంలో కూడా Yes, because of his testimony people are saved. తన సాక్ష్యాన్ని బట్టి అనేకులు You రక్షింపబడ్డారు. can read how Andrews died. ఆంద్రే ఏ విధంగా హతసాక్షిగా చేయబడ్డాడో young మీరు people- చదవండి. young people. యవనస్తులారా, Yes, you are supposed to go very penetrate into the world. మీరు ఈ లోకంలోనికి చొచ్చుకొని పోవాలి, దూసుకొని పోవాలి. Maybe in the forum of youth reunions, maybe in the forum of meetings or in gospel preachings, God has given you strength. యవనస్తుల కూడికలు, యూత్ రియూనియన్స్ గాని, సువార్త కూడికల ద్వారా ఏదో ఒక విధంగా దేవుడు మీకు శక్తినిచ్చాడు కాబట్టి మీరు దూసుకొని పోవాలి. Go to the hilly areas, forest areas, rural areas, preaching the gospel in the open air campaigns. కొండ ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలు, గ్రామాలకి మీరు వెళ్ళండి. ప్రతి మూలమూల అడవి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి. Yes, we are the salt of the earth. మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. And we have to penetrate into the world. లోకంలోనికి మనం చొచ్చుకొని పోవాలి, దూసుకొని పోవాలి. Church should be a militant army fighting the very gates of hell. చూడండి, సంఘము అనేది ఒక సైన్యముగా ఉండాలి. మనము మరి పాతాళ లోకపు ద్వారములను ఛేదించేవారం కూడా. Yes. We are in the war field. మనము యుద్ధ రంగంలో ఉన్నాం. Christians must be like a militant army. చూడండి, క్రైస్తవత్వం అనేది ఇది ఒక మిలిటెంట్ సైన్యం లాంటిదిగా ఉండాలి. Brothers and sisters, సోదరి సోదరులారా, the penetrating ability. మనం దూసుకొని పోయేటువంటి శక్తి కలిగిన వారు. When is the last time you have penetrated into the world with your saltiness? ఆఖరిసారి నువ్వు ఎప్పుడు ఈ లోకానికి సువార్త ప్రకటించావు? నీ ఉప్పుతో నువ్వు ఎప్పుడు దూసుకొని పోయావు? At least have you given one tract to anybody? కనీసం ఎవరికైనా ఒక కరపత్రికైనా ఇచ్చావా? On gospel book? ఒక సువార్త పుస్తకం ఇచ్చావా? Have you spent at least 10 rupees purchasing 2 or 3 gospel booklets and have you given to anybody? 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 2-3 సువార్త పుస్తకాలు కొని ఎవరికైనా పంచిపెట్టావా? Then what is the question of telling yourself, oh, I am a great believer, I did that, I did this. Today what are you doing? మరి నేను చాలా పెద్ద విశ్వాసిని, చాలా గొప్ప భక్తుని, ఇవన్నీ చెప్పుకొని ఏం లాభం? ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? If you are on the deathbed, that is a
different story. ఒకవేళ మరణ పడక మీద లేవలేని స్థితిలో ఉంటే వేరే విషయం అది. But అయితే yes, we must have the penetrating ability. మనం దూసుకొని పోయేటువంటి సామర్థ్యం కలిగిన This వారమే is the ఉండాలి. second quality of the salt. మరి ఉప్పుకున్నటువంటి రెండవ లక్షణం ఇది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, are we penetrating like the salt? మరి ఉప్పు వలె మనము చొచ్చుకొని పోయి దూసుకొని పోయే వారంగా ఉన్నామా? So the first quality is అయితే మొదటి లక్షణం the preserving ability of salt. ఈ ఉప్పుకి భద్రపరిచేటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది. If you are there, the curse should not be there. నీవు ఉన్నావంటే నీవు ఉన్న ప్రాంతంలో అక్కడ శాపం ఉండకూడదు. You must be a great blessing to that place. నీవు ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉండాలి. And secondly, రెండవది the penetrating ability. చొచ్చుకొని పోయేటువంటి సామర్థ్యం, దూసుకొని పోయే లక్షణం. And as you are there, you must spread like anything. కాబట్టి నువ్వు ఉన్నావు అంటే వ్యాపిస్తూ ఉండాలి, విస్తరించాలి. Yes, it is a must for a believer. కాబట్టి ఒక విశ్వాసికి తప్పకుండా ఇది ఉండాల్సిందే. Somebody said a witnessing believer is a victorious believer. ఎవరు అన్నారు కదా, సాక్ష్యమిచ్చే విశ్వాసి విజయవంతమైన విశ్వాసి. If you are silent, you are making Satan happy. ఈ నువ్వు మౌనంగా ఉండే ఊరికే ఉన్నావా, సాతాన్ని సంతోషపెట్టేవాడవుతావు. You are born again, but you went to coma state. నువ్వు తిరిగి జన్మించావు కానీ కోమాలోకి వెళ్ళిపోయావు. You are not able to talk, you are not able to see anything. నువ్వు ఏం మాట్లాడే స్థితిలో లేవు, చూసే స్థితిలోనూ లేవు. Satan is very happy for those Christians who are in coma state. అలాంటి క్రైస్తవులు అంటే, కోమాలోకి వెళ్ళిపోయిన క్రైస్తవులు అంటే సాతాను ఎంత సంతోషమో. You are not useful to your Lord. నీవు నీ ప్రభువుకి ఉపయోగకరంగా లేవు, You are more useful to Satan. నువ్వు ఇంకా ఎక్కువగా సాతానికే ఉపయోగకరంగా ఉన్నావు. When is the last time you shared your testimony at least? చివరిసారిగా కనీసం నీ సాక్ష్యము ఎంతమందితో చెప్పావు? Are you seeking the opportunities to penetrate into the world? లోకంలోనికి చొచ్చుకొని పోవడానికి కొరకైనా అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నావా? Yes, you have to create opportunities. కాదు, నువ్వు అవకాశాలు కల్పించుకోవాలా. You have to turn the discussion with other people in a congenial way to share your testimony. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణని నీవు సువార్త ప్రకటించి లేదా నీ సాక్ష్యం చెప్పేదానికి మలుచుకోవాలి దాన్ని. So this is the second quality. ఇది రెండవ లక్షణం. If not start today, shortly you are going to die. లేనట్లయితే ఈ రోజే ఇప్పుడే నువ్వు ఆరంభించు, అతి త్వరలో చనిపోబోతున్నావు. Our life is not permanent. మన జీవితం ఇక్కడ శాశ్వతం కాదండి. Let us use our time very, very circumspectly, very wisely. మనకున్న సమయాన్ని జ్ఞానయుక్తంగా మనము సందర్భానుసారంగా ఉపయోగించుకుందాం. Don't waste your time by rehearsing what all has done in the past. దయచేసి మీ సమయం అంతా కూడా గతంలో జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ వృధా చేయకండి. And some people, they are there. కొంతమంది ఉన్నారు They ఇలాంటి are వారు. experts in wasting time. సమయం వృధా చేయడంలో వారు దిట్టల వాళ్ళు. 2 or 3 people will gather. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరుతారు. वो दिनों में कैसा है मालूम है. ఆ దినాల్లో ఏం జరిగిందో ఎట్లా ఉండేదో తెలుసా మొదలు పెడతారు. See, instead of talking that, అవన్నీ మాట్లాడుకునే దాని బదులుగా those 2 or 3 people together, they can go out and preach the gospel, and in the night time while sitting they can talk. ఆ ఇద్దరు ముగ్గురు కలిసి వీధిలోనికి వెళ్ళి చౌరస్తా మీదకి వెళ్ళి నలుగురికి సువార్త ప్రకటించి తీరికగా రాత్రి పడుకునే ముందు వారు కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. So don't beat the drums today by what has happened yesterday. కాబట్టి అప్పుడు ఆ కాలంలో మొన్నటి దినం ఏం జరిగిందో ఊరికే డప్పు కొట్టుకుంటూ సమయం వృధా చేయొద్దు. Day and night. దివారాత్రులు Yes, we must blow the trumpet of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు గురించిన బూరను ఊదుతూ ఉండాలి. Because day and night people are dying. ఎందుకంటే దివారాత్రులు ప్రజలు They చనిపోతున్నారు. are leaving to their eternal destination. వారు నిత్యమైన గమ్యస్థానాలకు వెళ్ళిపోతున్నారు. As the salt of the earth change their destination from hellfire to the bliss of heaven. ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు కాబట్టి నీవు వారిని నరకానికి, నాశనానికి వెళ్ళిపోయే వారిని పరలోక రాజ్యమునకు నువ్వు మళ్లించేవాడుగా ఉండాలి. This is the second thing. ఇది రెండవ సంగతి. Penetrating quality. దూసుకొని పోయేటువంటి, చొచ్చుకొని పోయేటువంటి లక్షణం. And the third thing we are going to see in the second part. మరి మూడవ సంగతి రెండో భాగంలో మనం కొనసాగిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.